love is here and love is ఒక సుందరమైన అడవిలో అన్ని జంతువులు ఎంతో స్నేహపూర్వకంగా జీవించేవి. అందులో ఏనుగు, జింక, కోతి, నక్క, కోయిల, తేనెటీగలు వంటి అనేక జంతువులు ఉండేవి. ఆ అడవిలో ప్రతి సంవత్సరం శివరాత్రి వేడుకలను ఆనందంగా జరుపుకోవడం ఒక పరంపరంగా ఉండేది. కానీ ఆ సంవత్సరం పెద్ద వర్షాల వల్ల చాలా చెట్లు పడిపోయాయి. పూలు, పండ్లు తక్కువగా ఉన్నాయి. అందరూ కలిసి ఎలా శివరాత్రి జరుపుకోవాలో ఆలోచించసాగాయి. అప్పుడు తెలివైన నక్క అందరితో ఇలా అన్నది: మనందరం శివుడికి ఇష్టమైన పనులు చేస్తూ ఒకరికొకరు సహాయం చేస్తే శివరాత్రి వేడుకను మరింత అద్భుతంగా చేసుకోగలం అని అంది. మొదట ఏనుగు ముందుకు వచ్చి, నేను పెద్దగా ఉన్నాను కాబట్టి పెద్ద రాతిని తీసుకువచ్చి శివలింగంగా తయారు చేస్తాను అని చెప్పింది. ఏనుగు కష్టపడి ఒక పెద్ద రాతిని తీసుకువచ్చి దాన్ని శివలింగంగా మార్చింది. జింక ఇలా అంది: నది దగ్గర నుంచి నేను స్వచ్ఛమైన నీరు తీసుకువస్తాను, శివుడికి అభిషేకం చేద్దాం అని చెప్పి నది వద్దకు వెళ్ళి తన మృదువైన మోకాళ్ళతో నీటిని తీసుకువచ్చింది. కోతి చెట్లపై దూకుతూ, నేను అందమైన పూలను వెతికి తీసుకువచ్చి శివలింగాన్ని అలంకరిస్తాను అని చెప్పింది. కోయిల తన మధురగానంతో శివునిని కీర్తించగా, తేనెటీగలు తీపి తేనె తీసుకువచ్చి శివుని పూజలో వినియోగించాయి. ఇలా ప్రతి జంతువు తనకు తోచిన విధంగా తన ప్రత్యేకతతో శివరాత్రి కోసం ప్రయత్నించింది. వేడుకలు అద్భుతంగా సాగుతుండగా అకస్మాత్తుగా అక్కడ శివుడు ప్రత్యక్షమయ్యాడు. అతని మెరుగైన కాంతితో జంతువుల హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. శివుడు ఇలా అన్నాడు: మీ అందరూ ఐక్యంగా పనిచేసి ప్రేమతో నన్ను పూజించిన తీరు ఎంతో ఆనందకరం. మీ జీవనంలో స్నేహం, ఐక్యత, ప్రశాంతత ఎప్పటికీ ఉండాలని నా ఆశీర్వాదం అని అన్నాడు. అప్పుడు అన్ని జంతువులు శివుడికి నమస్కరించి సంతోషంతో గుండెలు నిండిపోయాయి. ఆ రోజున జంతువులు ఎప్పటికీ మర్చిపోలేదు. ప్రతి సంవత్సరం అదే ప్రేమతో, అదే ఐక్యతతో శివరాత్రిని జరుపుకోవడం ప్రారంభించాయి. ఈ కథలోని నీతి: ఒకరికొకరు సహాయం చేస్తూ ఐక్యంగా ఉంటే ఏ పని అయినా సులభంగా పూర్తవుతుంది. ఐక్యత మన శక్తిని పెంచుతుంది. అక్కా చెల్లెళ్ళ పానీపూరి ప్రయాణం. ఒక అందమైన పల్లెటూరిలో సీతమ్మ, గీతమ్మ అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు చాలా సన్నిహితంగా ఉండేవారు. వాళ్ళ కుటుంబం చిన్న వ్యవసాయం మీద ఆధారపడి జీవించేది. కానీ మళ్ళీ కురిసిన వర్షాల వల్ల పంటలు పాడైపోయాయి. కుటుంబానికి ఆదాయం లేకుండా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. ఒకరోజు గీతమ్మ, అక్క, మనం ఏదైనా కొత్తగా చేసుకోవాలి. ఊర్లో పనిచేస్తూ కాలం గడపడం కష్టమవుతుంది అని అన్నది. సీతమ్మ కూడా ఆలోచించి, మన ఊర్లో పానీపూరి తినే ఆడపిల్లలు, చిన్నపిల్లలు చాలామందే ఉంటారు. మనం పానీపూరి బండి పెట్టామంటే మంచి ఆదాయం వస్తుంది అని చెప్పింది. వారిద్దరూ కలిసి ఊరి దగ్గర మార్కెట్లో చిన్న బండి కొనుగోలు చేశారు. వాళ్ళు దగ్గరలోని ఊరిలో ప్రత్యేకమైన రుచుల కోసం పానీపూరి మసాలా, నీళ్లు తయారు చేయడం నేర్చుకున్నారు. గీతమ్మ పానీపూరి నీళ్లలో కొత్త రుచులను కలిపి కరివేపాకు రసం,
పుదీనా రసం, లేబు రసం వంటి రుచులతో ప్రత్యేకత చూపించింది. సీతమ్మ బండిని అందంగా అలంకరించి పక్కనే వడలు, బజ్జీలు కూడా అమ్మడం మొదలుపెట్టింది. సాయంత్రం సమయానికి ఆ పల్లెటూరి ప్రధాన వీధిలో వారి పానీపూరి బండి పెట్టారు. మొదట వాళ్ళను కొందరు అవహేళన చేశారు. పల్లెటూరి వాళ్ళు పానీపూరి బండి పెడతారా అని. కానీ కొద్ది కాలానికి వారి రుచులు ఊరంతా ప్రసిద్ధి అయ్యాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వారి బండి దగ్గరికి వస్తూ ఉండేవారు. పానీపూరి తింటూ పక్కనే పుదీనా నీటితో ఉన్న చట్నీ, వడలు కూడా ఆస్వాదించేవారు. వారికి వచ్చిన ఆదాయంతో కుటుంబం మళ్ళీ ఆర్థికంగా బలపడింది. వారిద్దరూ తన కలలపై మరింతగా పనిచేసి ఆ బండి ద్వారా పెద్ద వ్యాపారానికి రూపం ఇచ్చారు. ఆ ఊరి సర్పంచ్ కూడా వారిని అభినందించి, మీరు మా ఊరికి గర్వకారణం అని చెప్పాడు. ఈ కథలోని నీతి, కష్టకాలంలో హీనంగా బాధపడకుండా కొత్త ఆలోచనలు ప్రయత్నిస్తే ప్రతికూల పరిస్థితుల్లో కూడా విజయాన్ని సాధించవచ్చు. మూడు చేపల కథ. ఒక పెద్ద సరస్సులో 3 మంచి స్నేహితులైన చేపలు నివసించేవి. అవి ఒకే నీటిలో ఉన్న వాటి ఆలోచన విధానం, జీవనశైలి మాత్రం భిన్నంగా ఉండేవి. వాటి పేర్లు వివేక, ప్రతిభ, ఆలస్య. వివేక భవిష్యత్తును ముందే ఊహించి అపాయాలను గమనించి ముందస్తు చర్యలు తీసుకునేది. ప్రతిభ ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొని తక్షణమే పరిష్కారం కనుగొనేది. ఆలస్య దేనికి చింతించకుండా నిర్లక్ష్యంగా ఉండేది. ఒకరోజు సరస్సు పక్కన కొంతమంది మత్స్యకారులు తిరుగుతూ ఇక్కడ పెద్ద సంఖ్యలో చేపలు ఉన్నాయని గమనించారు. వారిలో ఒకడు అన్నాడు, ఈ సరస్సులో మంచి చేపలు ఉన్నాయి, రేపు వచ్చి ఇక్కడ వలలు వేయాలి అని. మత్స్యకారుల మాటలు విన్న వివేక ఆలోచించింది. ఇది భయంకరమైన పరిస్థితి అని అర్థమైంది. అది వెంటనే తన స్నేహితులను పిలిచి చెప్పింది, ఇక్కడ మనకు ముప్పు ఉంది. మత్స్యకారులు రేపు వచ్చి వల వేస్తారు. మనం ఇప్పుడే ఈ సరస్సును విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అది వినగానే ఆలస్య నవ్వుతూ ఇలా అంది, నీవు చాలా అధికంగా ఆలోచిస్తున్నావు. ఇంతకాలం ఎప్పుడూ రాని సమస్యలు ఇప్పుడే ఎందుకు వస్తాయి హఠాత్తుగా అని అంది. అంతేకాకుండా నేను ఇక్కడే పుట్టి పెరిగాను, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళే ఉద్దేశమే లేదు అని చెప్పుకొచ్చింది. ప్రతిభ మాత్రం సందేహంలో పడిపోయింది. అది అక్కడి పరిస్థితిని గమనించింది, కానీ వెంటనే నిర్ణయం తీసుకోలేకపోయింది. కొంతసేపు ఆలోచించిన తర్వాత తన కుటుంబంతో సహా వెంటనే ఆ సరస్సును విడిచిపెట్టి పక్కనే ఉన్న మరో చెరువుకు వెళ్ళిపోయింది. తర్వాత రోజు మత్స్యకారులు వచ్చారు. వారు సరస్సులోని పెద్ద వలలు వేశారు. అవి నీటిలో ఉండే చాలా చేపలను పట్టేశాయి. వాటిలో ఆలస్య కూడా చిక్కుకుంది. ఇది తప్పించుకోవడానికి అసలు ఆస్కారం లేకుండా పోయింది. అలా తన మిత్రులు చెప్పిన మాటలు వినకుండా తన బుద్ధితో ఆలస్య తన ప్రాణాలను కోల్పోయింది. ఈ కథలోని నీతి, సమస్యలు వచ్చే ముందు అవి రాబోతున్నాయని గ్రహించి ముందుగా చర్యలు తీసుకుంటే మనం కష్టాలను తప్పించుకోవచ్చు. అచ్చం వివేక చేపల. కొన్ని సందర్భాల్లో సమస్యలు ఎదురైన తర్వాత కూడా తెలివిగా వ్యవహరిస్తే మనం రక్షించబడతాం. ప్రతిభ చేపలాగా ఏదైనా సమస్యను తక్కువగా అంచనా వేసి ఏదో ఒకటి అవుతుందిలే అని నిర్లక్ష్యంగా ఉంటే దాని ఫలితం దురదృష్టకరంగా ఉంటుంది. ఇది ఆలస్య చేపలాగా. Subscribe.
like. Thanks for watching.